హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేటివ్ ఛానల్. దిస్ ఆర్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఒక మంచి క్రేజీ బ్యాటరీ అయితే తయారైతే చేద్దాము ఓల్డ్ లిథియం అయాన్ బ్యాటరీస్ నుంచి. సో చూస్తున్నారు కదా, నేనైతే ఈ 12 వోల్ట్ బ్యాటరీ ప్యాక్ అయితే తయారు చేశాను. ఈ వీడియోలో మీకు ఎలా చేసుకోవాలనేది క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటి కనెక్షన్స్ మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని ఎండ్ వరకు చూస్తే మీకైతే అర్థమవుతాయి అనమాట. వీడియో ఎండ్ వరకు చూడడం మీ బాధ్యత. అండ్ దీన్ని ఎలా తయారు చేసుకోవాలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని ఇంకా చూస్తూ లైక్ చేయకుండా తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మనం 7 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్న తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి మీకు నేను అప్లోడ్ చేయగానే. అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే ఇటువంటి వాటిపైన ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళకి తప్పకుండా యూజ్ అయితే అవుతుంది. అండ్ కింద కామెంట్ చేయండి ఇంకా మీకు నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలనేది. సో వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే అర్థమైతే అవుతాయి అనమాట. ఇంకేం లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం పదండి.
మేకింగ్ వీడియో చూసారు కదా. సో ఫస్ట్ మీకైతే కనెక్షన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇందులో యూజ్ చేసిన బిఎంఎస్ బాంటిల్ వచ్చేసి 20H అనమాట. సో మనకైతే ఇందులో 4 కనెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. 0 వోల్టేజ్, 4.2 వోల్టేజ్, 8.6 వోల్టేజ్ అండ్ 12.6 వోల్టేజ్. సో ఈ 4 కనెక్షన్స్ ఉంటాయి. మనకి మెయిన్ గా అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే అనమాట. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి చాలా మంది రాంగ్ కనెక్షన్స్ ఇస్తుంటారు అండ్ బ్యాటరీ ప్యాక్ అయితే తయారు చేయలేకపోతుంటారు అనమాట. సో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫస్ట్ మీరు వచ్చేసి ప్యారలల్ సిరీస్ కనెక్షన్ తెలిస్తే మీకైతే ఈజీగా ఈ బ్యాటరీ ప్యాక్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మీరైతే 3 సెల్స్ అయితే తీసేసుకోండి. లిథియం అయాన్ బ్యాటరీస్ డిఫరెంట్ కలర్స్ తీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఒక కలర్ బ్యాటరీ సెల్స్ అన్ని ప్యారలల్ గా కనెక్ట్ చేసేసుకోండి. పాజిటివ్స్ అన్ని ఒకవైపు, నెగిటివ్స్ అన్ని ఒకవైపు పెట్టేసుకొని అన్ని కలిపేసేసేయండి. అండ్ అలా 3 బ్యాటరీస్ ప్యాక్స్ అయితే రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత అన్ని సిరీస్లో అయితే కనెక్ట్ చేయాలి. అంటే ప్లస్ మైనస్ ఇలా కనెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ప్లస్ మైనస్ కనెక్ట్ చేసుకుంటే మనకైతే ఫస్ట్ ప్యారలలో కనెక్ట్ చేసినా మన సిరీస్లో వచ్చేసింది కాబట్టి ప్యారలలో ఉన్నప్పుడు మనకైతే కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. లిథియం అయాన్ బ్యాటరీ సెల్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం సిరీస్లో కన్వర్ట్ చేస్తామో అప్పుడు మనకి వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది దీని వెనకాల ఉన్న చిన్న సైన్స్ అనమాట. సో చాలా మంది దీన్ని ఏం పాటించారు. ఫస్ట్ వాళ్ళ కనెక్షన్స్ అనేవి కావాలి. సో ఫస్ట్ ఇప్పుడు మీకైతే నేను బిఎంఎస్ కనెక్షన్స్ అయితే చెప్తాను చూడండి. సో ఫస్ట్ మనకైతే బిఎంఎస్ మాడ్యూల్ 0 వోల్టేజ్ ఉంటుంది కదా, అది వచ్చేసి మీరు బ్యాటరీ ప్యాక్లో నెగిటివ్ ఉంటుంది కదా, నెగిటివ్ సైడ్కి అయితే ఇచ్చేసేయండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను రెడ్ వైర్ ఇది వచ్చేసి 0 వోల్టేజ్ అనమాట. ఈ 0 వోల్టేజ్ వచ్చేసి నేనైతే తీసుకొచ్చి నెగిటివ్కి అయితే ఇచ్చేసాను అనమాట. సో నెగిటివ్కి అయితే ఇచ్చేసేయండి. మీరు టోటల్ ప్యాక్లో నెగిటివ్ ఎక్కడైతే ఉంటుందో ఆ సైడ్ అయితే నెగిటివ్కి ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ 4.2 వోల్టేజ్ వచ్చేసి అదే బ్యాటరీ యొక్క పాజిటివ్ సైడ్, అంటే అదే బ్యాటరీకి ఆపోజిట్ సైడ్లో మీరైతే సిరీస్గా అయితే కనెక్ట్ చేసి ఉంటారు, అక్కడైతే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ 8.6 వోల్ట్స్ కనెక్షన్ వచ్చేసి ఆ బ్యాటరీకి ఆపోజిట్ పాజిటివ్ సైడ్ ఉంటుంది, అక్కడైతే ఇచ్చేసేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 12.6 వోల్ట్ వచ్చేసి మీరైతే టోటల్ బ్యాటరీస్లో పాజిటివ్ సైడ్ ఉంటుంది కదా, అన్ని ప్యారలల్ కనెక్ట్ చేసింది, అక్కడైతే ఇచ్చేసేయండి. సింపుల్గా అయిపోతుంది అనమాట. సో కన్ఫ్యూజన్ ఉంటే సర్క్యూట్ డయాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నీట్గా నేనైతే ముందులాగా మనం ఆన్లైన్లో చూసినవి అయితే కొంచెం అటు ఇటు అయితే ఉంటాయి. నేనైతే క్లారిటీగా మీకైతే సర్క్యూట్ డయాగ్రామ్ అయితే ఇస్తాను. ఈసారి నీట్గా ప్రింట్ చేసేసి అండ్ ప్రీవియస్గా వీడియోస్లో ఉన్న సర్క్యూట్ డయాగ్రామ్స్ అన్ని కూడా నేనైతే పోస్ట్ చేస్తాను ఒక్కొక్కటి. సో వర్క్ వల్ల చాలా లేట్ అవుతున్నాయి కాబట్టి పోస్ట్ చేయలేకపోయా. అన్నీ మీకైతే ఇచ్చేస్తాను అనమాట సర్క్యూట్ డయాగ్రామ్స్. సో అది కనెక్షన్స్ అయితే అర్థమయ్యాయి కదా. అండ్ దీని కాస్ట్ మీరైతే ఓల్డ్ లిథియం అయాన్ బ్యాటరీస్ యూస్ చేస్తే మీకైతే బడ్జెట్లో అయితే అయిపోతుంది అనమాట. అండ్ కొత్త కొన్ని చేస్తే మీకైతే హెవీ కాస్ట్ అయితే అవుతుంది. అయితే నేను చెప్తే తప్పకుండా బిఎంఎస్ మాడ్యూల్ మంచి క్వాలిటీ అయితే వాడండి. నేనైతే మేకర్ బజార్ నుంచి ఆర్డర్ చేస్తే కొంచెం డ్యామేజ్ అయితే అయిందనమాట. సో బట్ అలానే సోల్డరింగ్ చేసి అయితే వాడుతున్నాను అనమాట. సో ఒకవేళ మీరు మంచి క్వాలిటీది కొనాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్ ఇస్తే అక్కడైతే మీరు పోస్ట్ చేసి అక్కడి నుంచి మీరైతే పర్చేస్ అయితే చేయొచ్చు అనమాట. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తక్కువ ప్రైస్ ఉంటే మీరైతే పర్చేస్ చేయండి. అక్కడి నుంచి ఆఫర్లో ఉన్నా కానీ తక్కువ ప్రైస్లో వస్తున్నా కానీ. సో అది నేనైతే దీనికైతే 2 అవుట్పుట్ అయితే పెట్టేశాను. అండ్ ఒకటి వచ్చేసి ఛార్జింగ్ చేసుకోవడానికి ఫీమేల్ జాక్ అయితే దీనికైతే ఇచ్చాను అనమాట, 12 వోల్ట్ ఛార్జ్ చేసుకోవడానికి. ఇప్పుడైతే ఇది అరౌండ్ 12.2 వోల్ట్ అయితే ఉందన్నమాట. సో నేనైతే ఛార్జ్ చేశాను. గాయ్స్ అది వీడియో మొత్తం నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు అర్థమైందా లేదని కింద కామెంట్ చేయండి. కనెక్షన్స్ అర్థం అవ్వకుంటే నేను ఇంకొక వీడియో సపరేట్గా చేసి బిఎంఎస్ ఒక్కటి కనెక్షన్స్ ఒకటి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కామెంట్ చేస్తే తప్పకుండా అయితే చేస్తాను అనమాట. అండ్ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేయకుండా చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాం అవుట్డోర్ లొకేషన్స్లో. సో నా కష్టాన్ని గుర్తించండి, ఒక లైక్ చేయండి. అండ్ వీడియోని చివరి వరకు చూశారని ఆశిస్తున్నాను. ఇంకా చూడకుండా వెళ్ళి చూడండి, చివరి వరకు చూస్తేనే మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయన్నమాట. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా. సో చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది. నన్ను కొంచెం బూస్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మీకు అప్లోడ్ చేయగానే వీడియో అనేది మీకు అయితే వస్తుంది. ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో దిస్ ఇస్ అరుణ్ కుమార్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.